అందరికి నమస్కారం. చాలామందికి డౌట్ ఏందంటే డీసీఎస్‌కి సంబంధించిన సర్వేలో ఒకే సర్వే నంబర్‌లో 2 వేరు వేరు పంటలు ఇట్లా ఏస్తే దాన్ని ఎలా ఎంటర్ చేయాలనేది చాలామంది డౌట్ ఉంది. ఈ వీడియోలో ఏందంటే నేను ఆ సర్వేని ఎలా చేయాలని మీకు చూపిస్తాను. మొట్టమొదట ఏం చేస్తానంటే మైటాస్క్ అనేది ఓపెన్ చేసి నేను ఎగ్జాంపుల్‌గా తీసుకుంటున్నాను కాబట్టి ప్రెజెంట్ నేను దీన్ని ఆఫ్‌లైన్‌లో పెట్టుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ మైటాస్క్ ఓపెన్ చేసి ఎగ్జాంపుల్ కాబట్టి ఏదైనా ఒక సర్వే నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. 340 సర్వే నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ నేను. 340 సర్వే నెంబర్‌లో ఇక్కడ ఉంది చూడండి. ఇదొకటి 15 సెంట్లది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. రైతు పేరు ప్లస్ భూమి ఎంతుందో వచ్చింది. ఎగ్జాంపుల్ నాన్ అగ్రికల్చర్ భూమి కాబట్టి నాన్ అగ్రికల్చర్ అంటుంది కాబట్టి లేదు. నో కొట్టేస్తున్నాను. వేస్ట్ ల్యాండ్ అవి అంటుంది కాబట్టి నో కొట్టేస్తున్నాను. ఆల్రెడీ హార్వెస్ట్ చేశారా అంటే చేయలేరు కాబట్టి నో కొట్టేస్తున్నాను. ఇక్కడ పెనిరియల్ పంటలా అని అడుగుతుంది. అంటే మామిడి చెట్లు కానీ, చింత చెట్లు, అరటి చెట్లు ఉంటాయి కదా! వాటికి సంబంధించినవన్నీ దీంట్లో వస్తాయి. అంటే నెక్స్ట్ బెనిరల్ పంటలు అంటే ఏందంటే టమాటా, ఆలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇట్లాంటి పంటలు వచ్చేసి ఆనియన్స్ ఇలాంటి పంటలన్నీ బెనిరల్ పంటల కిందకి వస్తాయి. ఇవి 2 కాదు కాబట్టి నో కొట్టేస్తున్నాను. ఒకవేళ అవి అయితే మీరు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. సీజనల్‌కి సంబంధించినది వీటు ప్లస్ వరి ఈ 2 పంటలను ఒకే సర్వే నెంబర్‌లో గిట్లా ఉంటే ఎలా ఎంటర్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాననమాట. బెనిరల్ కూడా నేను నో కొట్టేసి సీజనల్‌కి ఓకే చేసి ఇక్కడ ప్రజెంట్ ఫస్ట్ ఏం చేస్తానంటే నేను వరికి సంబంధించిన సర్వే నెంబర్‌ను సెలెక్ట్ చేసుకొని వరిని ఎంటర్ చేస్తున్నాను ఫస్ట్. రైస్ సెలెక్ట్ చేసుకొని సన్నది ప్లేస్ ఫైన్ వేరియంటు ఏసినటువంటి టైము 15 సెంట్లు ఉంది ఇక్కడ. 15 సెంట్లలో ఆ రైతు ఎంత ఏసిండు అనుకుందాం ఎగ్జాంపుల్ కాబట్టి 7 సెంట్స్ ఏసింది అనుకుందాం. 0.07 ఓకే. ఇంకా 8 సెంట్లు బ్యాలెన్స్ ఉంది. నెక్స్ట్ ఇరిగేషన్ సెలెక్ట్ చేసుకొని బోర్‌వెల్స్ కాబట్టి బోర్‌వెల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫోటోస్ అడుగుతుంది కాబట్టి నేను ఫోటోస్ క్యాప్చర్ చేసుకుంటున్నాను. ఓకే. యాడ్ క్రాప్ కొట్టేసి వదిలేసాను. ఇది ఫస్ట్ స్టేజ్ అయిపోయింది. సెకండ్ స్టేజ్ ఏం చేస్తామంటే సెకండ్ పంట ఉంది కదా! ఇప్పుడు నేను సెకండ్ పంటను ఏందంటే వీట్‌గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. వీట్ కాబట్టి ఇక్కడ యాడ్ క్రాప్ సీజన్‌లో ఉంది కదా! దీనికి ప్లస్ గుర్తుంది కదా! దీన్ని క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ వేరియంట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ వీట్ అని టైప్ చేసి గోధుమలు కాబట్టి సెలెక్ట్ చేసుకొని వేరియంట్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ఏసినటువంటి డేట్ ఎగ్జాంపుల్ కాబట్టి నేను ఏదో ఒక డేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మిగిలిన బ్యాలెన్స్ ఎంతుంది ఏరియా అనేది 0.08 సెంట్స్ కాబట్టి అది ఇక్కడ ఎంటర్ చేసుకుంటున్నాను. 0 అయిపోయింది చూడండి. ఇరిగేషన్ సెలెక్ట్ చేసుకొని బోర్ కాబట్టి బోర్‌వెల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఇక్కడ ప్రజెంట్ వరి ఉంది కాబట్టి నేను ఎగ్జాంపుల్‌కి ఉంది కాబట్టి వరి ఫోటో తీస్తున్నాను. మీరు సీజనల్‌గా ఒకవేళ పంట ఇట్లా మీ దగ్గర ఉంటే పంటకు సంబంధించింది ఫోటో తీసుకోవాలన్నమాట అంతే. 3 ఫోటోస్ అడుగుతుంది ఇట్లా 3 ఫోటోస్ ఎంటర్ చేసేస్తున్నాను. ఓకే. యాడ్ క్రాప్ కొట్టేసి ఇక్కడ చూడండి పైన రైస్ వచ్చింది. కింద వీట్ వచ్చింది. అంటే 2 ఒకే సర్వే నంబర్‌లో ఏసారు కాబట్టి 2 ఎంటర్ చేశాను. దీన్ని నెక్స్ట్ కొట్టేసి నేను సబ్మిట్ చేస్తున్నాను. సేవ్ కొట్టేస్తున్నాను. మీకు ఎగ్జాంపుల్‌కి చూపించాను కాబట్టి నేను అప్‌లోడ్ పెండింగ్ డేటాలోకి వెళ్ళిపోయింది. ఆఫ్‌లైన్‌లో చేశాను కాబట్టి నేను ఇది. ఒకవేళ ఆన్‌లైన్‌లో మీరు చేస్తే అది అప్‌లోడెడ్‌లోకి వెళ్ళిపోతుంది అంతే. మీకు ఏదైనా డౌట్లు ఉంటే మళ్ళీ అడగండి. ఇంకేదన్నా చెప్తాను. మిగిలినవి కూడా అంతే సేమ్. ఒకవేళ మీరు మామిడి చెట్లు సగం వేసి, సగం వరేశారనుకోండి. పెనిరియల్ దాంట్లో సెలెక్ట్ చేసుకొని, మిగిలింది సీజనల్ దాంట్లో సెలెక్ట్ చేసుకోవాలి. అంతే. మీరనేది ఆ ల్యాండ్ యొక్క సర్వే నంబరు, దాంట్లో ఎంత భూమి ఉందో దాన్ని బట్టి మనం సెలక్షన్ అనేది ఉంటుంది అంతే. థ్యాంక్ యూ.